గ్రేటర్ ప్రజలు ఖచ్చితంగా తమ పక్షానే నిలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి పద్మారావు. 150 డివిజన్లలో 80 నుంచి 90 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. బల్దియా పీఠంపై ఎగిరేది గులాబీ జెండానే అంటున్న మంత్రి పద్మారావుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో మంత్రి పద్మారావు గారు మన దగ్గర ఉన్నారు. అడిగించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఓటింగ్ సర్లీ మీకు ఏమనిపిస్తోంది? ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే 50 to 60% బిలో పోలింగ్ శాతం ఉంటుందని అనుకుంటా ఉన్నాం. అంటే చాలా ప్రాంతాల్లో ఓటింగ్ స్లిప్ అందరిలో లేదు. ఈసారి జిహెచ్ఎంసీని ఇవ్వడం పట్ల చాలా మందికి కొంచెం ఇబ్బంది అయిందన్నటువంటి వార్తలు ప్రశ్న లేదా అట్లా అందని వాళ్ళంతా ఆన్లైన్లో వాళ్ళ మొబైల్లో ఇట్లా చేసుకుంటే ఆ పేజ్ నెంబరు క్రమసంఖ్య నెంబర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐడెంటిటీ కార్డు ఏదైనా కానీ ఆధారే కానీ ఓటర్ ఐడెంటిటీ కానీ పాస్పోర్ట్ కానీ ఇంకేదైనా తీసుకొని ఆ సెంటర్ పోలింగ్ బూత్లలో వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వినియోగించే హక్కును వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఓవరాల్గా జిహెచ్ఎంసీ మొత్తం 150 నియోజకవర్గాల్లో ప్రభావం ఎలా ఉండబోతుంది? పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? గ్యారంటీగా 80 నుండి 9 మున్సిపల్ డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తూ ఉన్నది. రాబోయే మేయర్ ఎన్నికల లోపల మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉన్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక్కడ జెండా ఎగరవేయడం ఖాయమన్నటువంటి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, సికింద్రాబాద్ నుంచి.